కథ పేరు బింబ ప్రతిబింబాలు. విశాల నగరంలో వివేకవంతుడనే రాజు ఉండేవాడు. ఆయన ప్రతి ఉదయము, సాయంకాలము తన భవనం పై భాగానికి వెళ్ళి అక్కడ చల్లగాలిలో పచారు చేస్తూ సూర్యోదయ శోభ, సూర్యాస్తమయ శోభ తిలకిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఒక కట్టెలు కొట్టేవాడు ఉదయం పూట రాజప్రాసాదం పక్కగా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి తిరిగి సాయంకాలం పూట కట్టెల మోపుతో తిరిగి వచ్చేవాడు. ప్రతి ఉదయము సాయంకాలము వాడు రాజుకు కనిపిస్తూనే ఉండేవాడు. అయితే వాడు ఉదయం పూట అడవికి పోతూ కనిపించినప్పుడు మహారాజుకు పాపం, చూడబోతే అసలే ఎముకల గూడులా ఉన్నాడు, ఇంత శ్రమ పడితే కానీ వాడికి రోజు గడవదు కాబోలు అనుకొని జాలి పుట్టుకొచ్చేది. సాయంకాలం పూట వాడు మోపు నెత్తిన పెట్టుకు వస్తూ కనిపించినప్పుడు రాజుకు వాణ్ణి చూడగానే ఎందుకో పట్టరాని ఆగ్రహం వచ్చేది. పాపాత్ముడు, వీడిని నిట్ట నిలువునా చీల్చినా దోషం లేదు అనిపించేది. ఒకే మనిషిని చూస్తే తనలో ఉదయం ఒక భావము, సాయంకాలం పూట దానికి విరుద్ధంగా ఇంకొక భావము ఎందుకు కలుగుతున్నది రాజుకి మాత్రం అర్థం కాక ఆశ్చర్యం వేసింది. చివరకాయన తన మంత్రిని పిలిచి అతనితో తన అనుభవం చెప్పి తనలో విరుద్ధ భావాలు కలగడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోమన్నాడు. మంత్రి సరేనని 3 రోజుల వ్యవధి కావాలని అడిగాడు. మర్నాడు మంత్రి పేదవాడి వేషం వేసుకొని కట్టెలు కొట్టేవాడిని అనుసరించి అడవికి పోయి వాడు రోజల్లా పడే శ్రమ చూసి సాయంకాలం వాడి వెనకనే తాను కూడా వచ్చేశాడు. రాజుగారు ఆ కట్టెలు కొట్టేవాణ్ణి చూసి ఎందుకు జాలిపడుతున్నది మంత్రికి అర్థమైంది. కానీ రాజుకు వాడంటే ఆగ్రహం ఎందుకు వస్తున్నది తెలియరాలేదు. రెండో నాడు మంత్రి ఒక సాధువు వేషం వేసుకొని కట్టెలు కొట్టేవాడి ఇంటికేసి వెళ్ళాడు. ఆయన గుమ్మంలో అడుగు పెట్టడం చూసి కట్టెలు కొట్టేవాడి భార్య లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి ఎంతో మర్యాద చేసింది. మంత్రికి గంధపు చెక్కల వాసన ఘాటుగా తగిలింది. గంధపు చెక్క ఇంట్లో పుష్కలంగా ఉన్నట్లున్నదే, అది అమ్ముకొని వచ్చిన దానితో సుఖంగా బతక్క ఇంత అగచాట్లు పడుతున్నారేం తల్లి అన్నాడు మంత్రి సానుభూతిగా. బాబూ, గట్టిగా అనకండి. నా మొగుడు కట్టెలు కొట్టేటప్పుడు ఎప్పుడన్నా గంధపు కర్ర కూడా దొరుకుతుంది. దూరాలోచనతో దాన్ని ఒక గది నిండా పేర్చిపెట్టాము. ఎప్పుడో ఒకప్పుడు రాజుగారు చావడం జరగవచ్చు. ఆయనను దహనం చేయడానికి గంధం చెక్క కొనేటప్పుడు ఎంత ధర అయినా ఇస్తారు. అందుకని దాన్ని చిల్లరగా వాళ్లకు వీళ్లకు అమ్మక నిలవేసి ఉంచాము అన్నది కట్టెలు కొట్టేవాడి భార్య. రాజుకు కట్టెలు కొట్టేవాడిపైన ఆగ్రహం ఎందుకు కలుగుతున్నదో మంత్రికి తెలిసిపోయింది. కట్టెలు కొట్టేవాడు అడవికి వెళ్ళేటప్పుడు తన దారిద్ర్యం గురించి అనుకుంటాడు. తన ఇంటి ఖర్చుకు సరిపడా కట్టెలు దొరకాలని కోరుకుంటాడు. ఆ సమయంలో రాజు వాడి స్థితి చూసి జాలిపడతాడు. కట్టెలు కొట్టేవాడు తన పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తాను దాచి ఉంచిన గంధపు కట్టె గురించి అనుకుని రాజు త్వరగా చనిపోతే అదంతా సొమ్ము అవుతుంది గదా అనుకుంటాడు. ఆ సమయంలో రాజుగారికి వాడి మీద పట్టరాని కోపం వస్తుంది. కట్టెలు కొట్టేవాడి భావాలు రాజుగారి భావాలు బింబ ప్రతిబింబాలు. మంత్రి కట్టెలు కొట్టేవాడి భార్య వద్ద సెలవు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు ఉదయం మామూలుగానే సభకు హాజరయ్యాడు. ఏం మంత్రి, ఆ రహస్యం అంతు చిక్కిందా అని అడిగాడు రాజు. నిజం తెలుసుకున్నాను మహారాజా. ఆ కట్టెలు కొట్టేవాడిని శిక్షించనని మాట ఇస్తే తమకు యథార్థం విన్నవించుకుంటాను అంటూ జరిగిన సంగతి అంతా చెప్పేశాడు మంత్రి. కట్టెలు కొట్టేవాడు దరిద్రుడై ఉండటం చేతనే గదా రోజూ తన మరణం కోరుకున్నాడని గ్రహించి రాజు అతడిని పిలిపించి తగిన విధంగా మందలించి కొంత డబ్బు కూడా ఇప్పించి వాడు అట్టే శ్రమ లేకుండా జీవితం గడిపే ఏర్పాట్లు చేయించాడు.